जय गुरुदेव दत्त। शारदायै नमः, वागीश्वर्यै नमः, दत्तात्रेयाय नमः, दक्षिणामूर्तये नमः, गुरुपादिकेभ्यो नमो नमः। మనం కన్యా రాశిని తెలుసుకున్నాం. కన్యా రాశిలో చాలా విశేషాలు ఉంటాయి. సహజమైన కన్యా అంటే రోగం శత్రువులు సహజ లక్షణం ఉంటుంది. ఆ కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు ఎవరితోనూ గొడవపడుతుంటారు. వాళ్ళు ఎవరితో గొడవపడినా వీళ్ళు న్యాచురల్గా వీళ్ళు గొడవపడాలని అనుకోకపోయినా వీళ్ళు మాట తీరు అంతా గొడవతత్వంగా అనిపిస్తుంది. వీళ్ళు చూసి చూపు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. గొడవకి దారి తీసే విధానంగా ఉంటారు. వీళ్ళు చూసే భయపడతారు అన్నమాట. ఏదో తప్పు జరిగిందేమో అన్నట్టుగా ఇతని దృష్టి చూడంగానే వాళ్ళందరూ భయపడుతుంటారు అన్నమాట. ఈ లక్షణాలని కన్యా రాశిలో స్పెషాలిటీ అన్నమాట. అంటే ఒక కన్య ఎలా అయితే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ దీంట్లో కనబడుతున్నట్టుగా భావన. అలాంటి కన్యా రాశి వారికి ఏదో ఒక రుణం అనేది కామన్గా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు అప్పు ఏదో చేస్తూ ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎగ్జాక్ట్లీ గురుడు భాగ్యంలో ఉంటాడు. ఎక్కడ? ఆ వృషభంలో. కానీ వీరికి ధనం సమృద్ధిగా సంపాదిస్తారు. అన్ని విధాలా ఏదో రూపాయలు ధనాన్ని సంపాదిస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో ధనం నష్టపోతుంటారు, సమస్యలు వస్తుంటే వీళ్ళు ధనాన్ని సంపాదిస్తుంటారు. రెండోది కుటుంబం చాలా పద్ధతిగా ఉంటుంది. కన్యా రాశి వారికి కుటుంబం చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళు అంటారు. సోదరులు ఎలా ఉంటారంటే చాలా కఠినంగా ఉంటారు. చాలా డెప్త్గా ఉంటారు అన్నమాట. సోదరులు కూడా చాలా తెలివి వాళ్ళే ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉన్న వాళ్ళే ఉంటారు. కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో మేషంలో గురుడు ప్రవేశించడం ఒక అడ్వాంటేజ్ అయితే, కన్యా రాశి వారికి చతుర్థ విద్యా వ్యవస్థ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏదో గ్రంథం చదువుతూ ఉంటారు. వీళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. చదువు బాగుంటుంది. వీళ్ళు సుఖం బాగా పొందుతుంటారు తెలుసుకోవచ్చు. దేవుడి సుఖం అది. వీరికి సంతానం వీరికి సమస్యగా మారుతుంటారు. వీళ్ళకి అంత అనుకూలంగా అనిపించారు మన సంతానం. అలానే శత్రువులు కూడా వీళ్ళతో ఎక్కువ వీళ్ళకి టైఅప్ ఉండదు. అంటే అందరితో కలిసి స్నేహం చేసే భావన వీళ్ళు తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటుంటారు ఇప్పుడు. అయితే సప్తమ స్థితి గురువు అవడం వల్ల భార్య మంచి జ్ఞానవంతురాలై ఉండడం, మంచి అనే విషయాలు తెలిసి ఉండడం కూడా జరుగుతుంది కన్యా రాశి వారికి. అలానే ఎప్పుడు కన్యా రాశి వారికి విచిత్రమైన సమస్యలు ఉండండి అప్పుడు. అది శారీరకంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అనేక ఒకటి కాదు, వింత సమస్యలు అన్నమాట. అది ఎందుకు వస్తున్నాయని వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది కన్యా రాశికి. ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా చాలా శాంతంగా మాట్లాడితేనే వీళ్ళు పని అవుతుంది. సహజమైన భాగ్యం సుఖవడం వల్ల స్త్రీ మూలకమైన ధనాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో రూపాయల లాభాలు పొందుతూ ఉంటారు స్త్రీ మూలకంగా. వీళ్ళకి చేసేటువంటి పనే వ్యాపారంగా ధనాన్ని సంపాదిస్తుంటారు. కనుక వీళ్ళు వ్యాపారపరంగా ధనాన్ని కూడా బాగా సంపాదించుకుంటారు. ఇది అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది కన్యా రాశి వారికి. కన్యా రాశి వారు షష్ఠ శని నడుస్తున్నాడు. గురుడు బాగున్నా శని షష్ఠస్థితిలో ఉన్నారు. ఇద్దరు కూడా రిమార్క్ లేదు. అంతా వ్యవస్థ బాగుంది కన్యా రాశి వారికి. ఇప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, మంచి భార్య వివాహం అవడం కూడా యోగదాయంగా ఉంటుంది. అదే కనుక పల్లెటూరులో వీళ్ళు పొలం పనిచేసే వాళ్ళు ఏంటి కనుక వీళ్ళు ఇంకా అభివృద్ధి పొందుతుంది, ధనం బాగా సంపాదిస్తారు అని తెలుసుకోవచ్చు. వీళ్ళు తప్పనిసరిగా గృహయోగం ఉంటుంది. కన్యా రాశికి విశేషం ఏంటంటే గృహయోగం తప్పనిసరిగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఇంకా వీరికి విశేషం ఏంటంటే కన్యా రాశి వారికి అన్నాదులు ఆకలి తక్కువగా ఉండడం, సరిగ్గా అన్నం తినలేకపోవడం, అయిస్థితి కలిగి ఉండడం ఉంటుంది. చాలా వీరికి చాలా భద్రంగా కూడా ఉంటుందని తెలుసుకోవచ్చు కన్యా రాశి వారికి. విచిత్రమైన రోగాలు వస్తుంటాయి వాళ్ళకి. ఏ రోగం అనేది కూడా పెద్ద తెలియదు అన్నమాట. అది ఎప్పుడు ఏదో డాక్టర్ కలుస్తూనే ఉంటుంటారు. రోగము రుణము సమస్యగా ఉంటుంటాయి వాళ్ళకి. కన్యా రాశి వారికి ధనపరమైనటువంటి ఇబ్బంది అయితే లేదు, వృత్తిపరమైన ఇబ్బంది అయితే లేదు. కానీ వీరికి మెయిన్గా వచ్చే సమస్యలలో ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలి. మిగతా విషయాన్ని మీకు వీళ్ళకి ఎలా అయినా నడిచిపోతాయి. వీళ్ళు పడుకునే మంచం కూడా ఎలా ఉంటుందంటే చాలా పెద్దదిగా హుందాగా ఎవరికి కూడా ఇళ్లలో ఉండదన్నమాట.
అలా హై లెవెల్లో ఉంటుంది మనసుకు కూడా. మీరు ఆశ్చర్యపోతారు. ఇలా ధనం కూడా ఎలా వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించడానికి ధనం వచ్చేస్తుంది వీళ్ళకి. అదొక లక్. ఇది ఎదురు మీరు స్త్రీలు ఎక్కువ సహాయం చేస్తుంటారు వీళ్ళకి. అయితే ఇంకొక అదృష్టం ఏంటంటే సోదరులు చాలా తెలివిగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ జాతకానికి. అయితే కన్యారాశి వారు తప్పనిసరిగా తమ జాతి పాటించాల్సిన విషయాలు ఏంటంటే శనికి అలానే గురుడికి శ్లోకం చదువుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితాన్ని చాలా ఏదైనా మీరు కోరుకున్నారంటే ఆ కోరికని సఫలీకృతం చేసుకోగలరు అన్నమాట. అంత శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర. ఈ సంవత్సరము మే నుండి గురుడు వృషభంలో సంచరించిన ప్రభావం వల్ల వీళ్ళకి అప్పటిదాకా కొంత అనుకూలంగా ఉండదు. అప్పటి వీళ్ళ అభివృద్ధి బాగుంటుంది. వీళ్ళు ఎప్పటిదాకా పట్టిన శ్రమ అంతా అప్పుడు ఫలితాలు పొందుతారని చాలా వివరంగా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మాత్రం ముందు బాగుండేది. ముందేమో అష్టమ గురుడేవాడు అవడం వల్ల యోగదాయకంగా ఉండదు. పెద్ద ఏమీ పలనవు. గత సంవత్సరము 23 సంవత్సరం, ఇప్పుడు 24 సంవత్సరం. 24 సంవత్సరంలో అభివృద్ధి బాగుంటుంది. వీళ్ళకి ఆదాయ అభివృద్ధి బాగుంటుంది, సంపదలు బాగుంటే సుఖంగా ఉండదు. కనుక ఇది జాగ్రత్త చూసుకుంటూ ఏ ప్రభావితం అయితే గురుడు యోగదాయకం లేక చూసుకొని దాన్ని బట్టి గురువుకు అనుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. వాగీశ్వర్య నమ, దక్షిణామూర్తి నమ, ఘైగ్రీవాయ నమ, దత్తాత్రేయాయ నమ, గురుపాదికేభ్యో నమో నమ. ఈ తులారాశి వారికి విశిష్ట జీవనం ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. కష్టం వచ్చినా ఒకేలా ఉంటుంది, సుఖం వచ్చినా ఒకేలా ఉంటుంది. కష్టం వచ్చినా అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, సుఖం వచ్చినా అన్ని సుఖాలు పడాల్సి వస్తుంది. వీరికి జీవనం విచిత్రంగా ఉంటుంది. వీరికి నిద్రపోదాలే అనుకుంటే ఆ నిద్ర సుఖం కూడా చాలా వీళ్ళకి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. వీళ్ళు ఎక్కడ పడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు. అందుకే వీళ్ళకి అలాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, తెలుసుకోవచ్చు. ఈ వీళ్ళకి శని కనుక బలంగా ఉంటే కనుక కామన్గా గోచారీత్యా కాదు జాతరీత్యా కూడా ఎవరికి తులారాశి వారికి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం శని అవ్వడం వల్ల ఎక్కువ కంఫర్ట్ అనేది ఎక్కువ లేదు అని తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం లేదు, అనుకూలమైన ప్లేస్ లేదు, అనుకూలమైన స్థలం లేదు, అనుకూలమైన గృహం లేదు. గృహంలో కూడా ఏదో ఒక లోపాలు పొందుతుంటారు. అబ్బా ఇరుక్కుని ముడుకున్నామా, అబ్బా సరైన ఫెసిలిటీస్ లేవే, ఇంట్లో కూడా ఏదో ఇబ్బంది పడుతున్నాము అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి అనేది ప్రభావితం ఉంటుంది. వీళ్ళకి ఎన్నున్నా ఇప్పుడు లేదురా, దరిద్రంతో ఉన్నారా, ఏదో సమస్య బాధపడుతున్నారా, ఏదో సమస్యరా అని ఏదో చెప్పుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరికైనా సరే. తులారాశి జీవితాలు విచిత్రంగా ఉంటుంది. అయితే తులారాశిలోకి ఇంకొక గొప్ప విశేషమైన తులారాశిలో వీళ్ళు చాలా ధర్మ వివక్షతో ఉంటారన్నమాట. కనుక ఏదైనా చిన్న తప్పు జరిగినా వాళ్ళు సహించలేకపోతుంటారు. అది గమనించాలి. వీళ్ళ కుటుంబంలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. కుటుంబం చాలా డెప్త్ ఉంటుంది ఇంట్లో. అంటే కుటుంబంలో చాలా రహస్యాలు ఉంటాయి. సీక్రెట్స్ అన్ని కుటుంబంలో ఉంటాయి. అంటే ఫ్యామిలీ మొత్తం సీక్రెట్. అంటే వీళ్ళు చేసే ప్రతి మాట చెవులో మాట్లాడుకుంటారు, బయటకు తెలియదన్నమాట. ఒక గడప దాటి ఒక విషయం కూడా బయటకు వెళ్ళలేరు వీళ్ళు. అంత సీక్రెట్గా మాట్లాడుకుంటారు. అంటే ఈ తులాకి ద్వితీయ స్థానం కుజురవడం వల్ల వీళ్ళ రహస్యాలు ఎవరికి దేవరహస్యం సమానం. చాలా సీక్రెట్గా ఉంటాయి. ఒక్క పొల్లు కూడా వాళ్ళ భార్య గురించి చెప్పుకోరు, భర్త గురించి చెప్పుకోరు. చాలా రహస్యంగా ఉంచుకుంటారు అన్నమాట. చాలా విశేషమైంది. అదే సోదర కారకులేమో వీళ్ళకన్నా పెద్దవాళ్ళగా ఉంటారు. వీళ్ళకి ఉన్న స్థితిలో ఉంటారు. ఎక్కువ వీళ్ళకి అన్నదమ్ములే ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సోదరులే అన్నయ్యలే ఉండడానికి ఎక్కువ, అన్నయ్యలు అక్కలే ఉండడానికి, వీళ్ళు లాస్ట్ వాళ్ళే ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తెల కదా, వాళ్ళందరూ పెద్దవాళ్ళే. తృతీయ స్థితి గురుడు అవడం వల్ల పెద్దవాళ్ళై ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అదే స్థితి కనుక తృతీయ స్థితి గుజుగా ఉంటే కనుక సోదరులు ఉండే ఛాన్స్, తమ్ముళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది గుడు సహజంగా చాలా పెద్దవాళ్ళు కదా, అదే అన్నలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ అని తెలుసుకోవచ్చు. ఇది చాలా ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే తృతీయ స్థితి ఎప్పుడైతే కనుక గురుడు అవుతాడో పెద్దవాళ్ళు అన్నదమ్ములు ఉంటారు అని కూడా తెలుసుకోవచ్చు. ఇతనే లాస్ట్ అయిన ఉంటాడు కూడా తెలుసుకోవచ్చు. చతుర్థ స్థితి శని అవ్వడం వల్ల సుఖం లేదనుకున్నాం. పంచమ స్థితి శని అవ్వడం వల్ల సంతానం ఎప్పుడు ఏదో డిస్టర్బ్ అవుతుంది, అనారోగ్యాలు ఉంటుంటే పిల్లలు యొక్క సక్రమంగా ఆ ఎదుగుదలలో ఏదో ప్రాబ్లం ఉంటుందని తెలుసుకుంటారు. కానీ సంతానం విషయంలో మాత్రం వీళ్ళు మహామేధాలు, వీళ్ళు గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుని ఉంటారు. సంతానం అని మాత్రం తెలుసు, అంటే ఇబ్బంది ఉండవచ్చు అని తెలుసు. ఇప్పుడు స్త్రీ సంతతికి ఎక్కువ అవకాశం, కొంచెం పుట్టిన వాళ్ళు బలహీనంగా పుడతారు, సన్నగా పొడుగ్గా ఉంటారని తెలుసుకోవచ్చు. తులారాశికి
షష్ఠ స్థితి గురుడు అవడం వల్ల వీళ్ళకి ఎప్పుడు ఏదో రుణం ఉంటుంది. ఎవరో రుణం ఎవరిస్తారంటే బ్రాహ్మణ ఇవ్వడం, లేదా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వేదవేత్తలు, మంచి వాళ్ళు, సాత్వికులు, ధార్మికవేత్త, అలాంటి వాళ్ళు వీళ్ళు ధనాన్ని ఇస్తుంటారు. రుణం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు రుణాన్ని పొందుతూ ఉంటారు. అదే భార్య పొజిషన్ సరి మాత్రం భార్య తన కంట్రోల్లో ఉండాలి, భర్త అన్నట్టుగా చూసుకుంటారు. అంటే తులారాశి వారు మాత్రం భార్య మాట తులారాశి వారు ఉంటారు. అంటే తులారాశి వారు భార్య మాట వినాలి, లేదంటే చాలా అవసరం వస్తుంది. శుక్రుడు సహజ అష్టస్థితి, ఎప్పుడు భార్య మూలంగా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. వినకపోతే చాలా తనలు పెట్టుకోవాలి, చాలా నశ, టార్చర్, ప్రభావం అన్నీ ఉంటాయి. అందుకని భార్యతో విని జీవితాన్ని మొత్తం అప్పచెప్పి కష్టనష్టం సరే ఏం చెప్తే తింటున్నాలి అనుకుంటారు అన్నమాట. కానీ భాగ్యస్థితి బుద్ధి వల్ల వీళ్ళు ధన సంపాదన ఎన్ని రకాలుగా సంపాదించవచ్చో అన్ని వ్యాపార లక్షణాలు వీళ్ళు ఇమిడి ఉంటాయి అన్నమాట. అంటే ఏ రకంగా ధనం అయితే వస్తుందో అన్ని రకాల ధనాన్ని సంపాదించే ప్లాన్ చేస్తారు. లాభం చూసేసరికి లాభాన్ని ఎంత సంపాదించే లాభాన్ని మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వాడేస్తారు. సింపుల్గా సునాయాసం ఖర్చు పెడతారు. అయితే వ్యయం మాత్రం ప్రతిదీ వీళ్ళు ఏం చేస్తారని చెప్పాను. వ్యయం ఎలా ఉంటుందంటే ఊహించే విచిత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏదో తుల అంటే మీరు అంతే, రుణం ఎప్పుడు ధనం అప్పుడు రుణం ఉంటూనే ఉంటుంది. ఎవరు రుణం ఏదో రుణం తీర్చునే ఉండాలి, ఏదో అనారోగ్యం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే తుల కదా అని నిద్ర కూడా సరిగ్గా పడదు, ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతుంది, ఏదో ముందు వేసుకుంటే ఉండాలి. ఇప్పుడు కన్యారాశికి ఎలా అయితే ప్రభావితం ఉంటుందో తులకు కూడా అదే ప్రభావితం ఉండడం వల్ల చాలా ప్రభావితం, అది చాలా సమస్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి తులారాశి నిద్రాసుఖం ఉండదు. అలానే ధనపరమైన రుణం అనేది ఎప్పుడు ఉంటుంది. అంటే వ్యయం ఎప్పుడు అంటే ఎప్పుడు రుణం కోసం డబ్బులు తెచ్చాలి, అప్పులు తెచ్చాలి. లేదా వీళ్ళేం ఏం చేయాలంటే రుణ సంబంధమైన వ్యాపారాలు చేయాలి, అంటే అలానే చేస్తూ ఉండాలి, లేదా అలానే ఉద్యోగాలను చేసి బతకాలి. అందుకే ఇలా ధనం ఇలా వీళ్ళకి వృధాగా అయిపోతుంది తులారాశి వారికి. తులారాశి వారు ఎప్పుడు కూడా మ్యాక్సిమం అప్పు చేయకుండా బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో జీవితపరంగా ఏదో అప్పు చేస్తూనే ఉండాలి, అది తీరుస్తూనే ఉండాలి, బిల్డప్ చేస్తూనే ఉండాలి. నెలగానే ఈ సమస్య జీవితం సమస్య భయం వేస్తుండేది అన్నమాట. కనుక అది విచిత్రమైన లైఫ్. కనుక వీళ్ళకి ఈ సమస్య పోవాలంటే వీళ్ళు ఎప్పుడు బుధుడిని పట్టుకోవాలి. వీళ్ళు బుధగ్రహాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉంటే అప్పుడు ధన నష్టం లేకుండా కాపాడుకుంటారు, జీవితం బాగుంటుంది. ఇప్పుడు అదొకటి. తర్వాత గురుని కూడా బాగా పట్టుకోవాలి. గురుని పట్టుకోవడం ఉపయోగం ఏంటంటే గురుడు ప్రభావం వల్ల అసలు దేనికి లోటు లేకుండా బతకగలుగుతారు అన్నమాట. ఈ రెండు చాలా అవసరం అవుతాయి. కనుక స్త్రీ మూలక సమస్య ఉన్న వాళ్ళైతే తులారాశి వారికి ఎక్కువ శుక్రుని పట్టుకొని ఎలాడుతుంటారు. అంటే శుక్ర శ్లోకం చదువుతూ ఉండాలి. ఇలాగే చేస్తే జీవితం బాగుంటుంది. కనుక అందరూ ప్రయత్నం చేయండి. జై గురుదేవ దత్త.